పెళ్లి చేసుకుందాం, పోనీలే భర్త చనిపోయాడు, వయసు ఉంది, మరొక పెళ్లి చేసుకొని జీవితాన్ని సాగించాలి అనే శారీర జీవితంలో ఆమెకి కనబడలేదు. యవనస్తురాలే, ఏమన్నా ఆమెకి ఏమైనా రోగాలు ఉన్నాయంటే అందగత్తె, ఇంకా ఈ ఓర్పనే మంచిది బాగలేదు. రూతు మంచి అందగత్తె, మరి ఎంత ఉన్నా కానీ శారీరం మీద ఎందుకు ఇష్టం లేదు? ఈ రోజున మనిషి భర్త ఉండగానే మరొక భర్తతో తిరుగుతున్నాడుగా, భార్య ఉండగానే మరొక భార్యతో తిరుగుతున్నాడు కదా, కుటుంబం పిల్లలు ఉండగానే మరొక కుంపటి పెడుతున్నాడుగా పక్కన, ఏమండి మరొక రెండో ఇల్లు కూడా పెడుతున్నాడుగా, ఈ ఇల్లులు కాదని మరొక మూడో ఇల్లు కూడా పెడుతున్నాడుగా. ఎంతమంది తిరుగుతుండగా ఏది వయసు అయిపోయి ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అంత ఎత్తు అయిపోయి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినా వీళ్ళ వయసులో వీళ్ళ కోరికలు చనిపోవట్లేదు. 60 సంవత్సరాల ముసలానికి పెళ్ళయింది అంటే అర్థం ఏంటి? 60 అయినా 70 అయినా 100 అయినా ముసలోడు అయిపోయాడు, ఇక ఈ ముసలిలో ఏం కోరికలు ఉంటాయి అనుకోవడానికి లేదట. మనిషి చచ్చిపోయేదాకా శరీర కోరికలు వెంటాడుతూనే ఉంటాయి. కోరికలు నువ్వు చంపుకోవాలా, నీ జీవితం నువ్వు కట్టుకోవాలా, నీ పిల్లలను నువ్వు కాపాడుకోవాలా. ఎవరో చెప్పరు ఈ మాటలో. ఎవరు వద్దనుకొని విడిచిపెట్టి ఒక కాపురం చేసుకుంటూ గుట్టిగా చేసుకో, సంతోషంగా ఉండు. మరలా ఎందుకు దవ్వుకుంటా ఉంటావు పాతి? కుటుంబ వ్యవస్థలు పాడవడానికి కారణం ఏంటంటే నువ్వు లేనిపోయిన తవ్వుకోవడం వల్లే. అలా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. ఇక